మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో స్వప్న అనేటువంటి వివాహిత ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించి బలవన్మరం పాల్పడ్డారని చెప్పి మాయమాటలు నమ్మించారని చెప్పి తన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కొమ్ముడిగూడెం వాసులు కూడా దీనిపై ఉద్రిక్తతగా నెలకొత్తి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత మార్చికి స్వప్న మృతదేహాన్ని కూడా తరలించారు. మార్చిని కోసం అంటే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇక్కడ అండర్ బ్రిడ్జ్ రైల్వే దగ్గర వీళ్ళందరూ కూడా కొమ్ముగూడెం వాసులు ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం చేసేంత వరకు నుంచి వెళ్ళమని చెప్పి భీష్మించుకున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏమైతే మా స్వప్న నీకు ఏం జరిగింది అసలు? ఆయనకి బాగా కొట్టి చంపేసింది. మాకు ఒక కాల్ ఫోన్ చేస్తే మేము పోయేదాన్ని. చిన్న చిన్న పిల్లగాళ్ళు రాత్రి మొత్తం అసలే పాలు అని ఏడుస్తుండు బాబు. 3 రోజులు అవుతుంది, సంతకం ఏం న్యాయం కావట్లేదు. అందుకని ఇక్కడ వచ్చేసి అసలు ఆత్మహత్య చేసుకుందని చెప్తాంటారు కమ్మా. చేసుకోలే, మా బిడ్డ చంపిండు, మందు పోసిండు, సర్కారీ హాస్పిటల్ తీసుకువచ్చిండు. నీ బిడ్డ మందు తాగిందని చెప్పారు. నా బిడ్డ మందు తాగలే, వాడే చంపిండు సార్. ఇంటికి తీసుకొచ్చిండు, సర్కారీ హాస్పిటల్ నీ బిడ్డ మందు తాగలే అన్నారు. ఇంటికి తీసుకొస్తే సరే తాగిందేమో అని అనుకున్నాం. తర్వాత తెలిస్తే నా బిడ్డ కిడ్నీ బలగా కొట్టిండు, మెడ నరాలు. నేను నా బిడ్డ నాకు 2 కోట్ల ఆస్తి ఉంది. నా కొడుకు 1 కోటి రూపాయల ఆస్తి రాపిస్తున్నాడు. నిన్న నుంచి పిండి ఉంచుకున్నాడు. ఈ రోజు రాపి అంటే నేను సొంతాలు వేస్తాను సార్. ఈ 3 పిల్లలు, అతనికి 3 పిల్లలు. ఇప్పుడు నేను వేయాలంటాడు. పిండి అక్కడ ఉన్నది. పోలీసులు ఇంటికాడ కవరేజ్ చేసిండు, ఇక్కడ కవరేజ్ చేసిండు. పోలీసులకు పిండి అక్కడ కవరేజ్ చేస్తాను. పోలీసులు పోతే అక్కడ నుంచి గట్టి కొడతారు పోలీసులు. ఇక్కడ పిండి అక్కడ వస్తే ఇక్కడ కొడతారు. ఇది కారణం అది. వీళ్ళతో మాకు అవసరం లేదు. వాళ్ళకు 2, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ మా అల్లుడు, వాళ్ళు 3 తీసుకొస్తే 4 తీసుకొస్తే మాది మేము చూసుకుంటాం సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా మరి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా మరి? వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళు వాడు చచ్చిపోయిన తర్వాత ముందే తీసుకోపోయారు, వచ్చేసారు, చంపారు, పోలీస్ స్టేషన్ లో పడ్డారు. పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు కూడా సార్లు మాకు తెలియదు, మాకు దొరకలే అంటారు. పిండి ఆడే ఉన్నది. వాడు ఈ పిల్లలకి ఏమైనా రాపి అంటే నేను సంతకం రాపిస్తానని సంతకం ఏమంటాడు. వాడిని తీసుకువస్తే మేము న్యాయం చేసుకుంటాం. అతనే మాకు కావాలి, అతనే మాకు కావాలి, మాకు ఆయన కావాలి. మా పిండి 3 రోజులైంది. శనివారం సాయంత్రం చంపేసిండు ఆయన. ఆదివారం పూర్తిగా పొద్దుందాగా నువ్వు చూసినావు, సోమవారం పొద్దుందాగా చూసినాం. ఆయన ఇప్పుడు దొరుకుతలేరు. వాళ్ళ పెద్ద మనిషి వచ్చి వాళ్ళ సంతకం వేస్తలేదు. మేమేం చేయాలి అంటారు. మాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు అంటే వాళ్ళు డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు పైరోజు చేసేటాన్ని వాని తండ్రి పైరోజు చేసేదానికి వాని తండ్రి వాని తమ్ముడు బయట పైరోజు చేస్తారు. తల్లిను కొడుకు పెద్ద కొడుకు లోపల ఉన్నారు. మాకు పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం వేస్తే సందుగా వేస్తారు, జరాగితే సందుగా వేస్తారు, తీర్పు చెప్పిస్తాను. సిఐ సార్ అంటాడు, ఎస్ఐ సార్ అంటారు, కానిస్టేబుల్ గెదిపి కొడతారు. అసలు కారణం ఏంటిది? ఇది మా బిడ్డ ఏమైనా తప్పు చేస్తే మాకు మేము రూపాయి కూడా తీసుకోము ఆయన అక్కడ. మాకు ఏమైనా మా బిడ్డ అయినా తెలియకో మాకు తెలిసి మా ఊర్లోనే ఏమైనా మాకు తెలియకుండా తప్పు చేస్తే మాకు ఒప్పజెప్పు. ఇప్పుడైనా ఒప్పజెప్పు, మేము శవమైనా తీసుకొని పోతాం. వాడు దొంగ లెక్క తిరుగుతాడు. మమ్మల్ని అంతమందికి 150 మందికి నిన్న నుంచి మోసం చేస్తాడు. పోస్ట్ మార్టం చేసిరమ్మా? లోపలే ఉంది. దానికోసమే అసలు ఎందుకు ఇలాగా, ఎందుకు ఈ సార్లు మాకు న్యాయం చేస్తా అన్నారు. ఏముందో అంతా రాపిస్తాం. తడి బట్టతోని వాళ్ళ బట్టల మీదనే పంపిస్తాం అమ్మ అని సిఐ సార్, ఎస్ఐ సార్ నైట్ చెప్పారు మాకు. చెప్పినాక 9 నైట్ ఇంటికి పోయాం. పొద్దున వచ్చినాం. 7 పోలీస్ స్టేషన్ కాడ పోతే పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు అంటారు కదా, ఇక్కడ ఎందుకు కూర్చుంటారు, ఆడోళ్ళు ఎందుకు వచ్చారు, మీరు తీర్మానం చేసుకొని కోర్టు కాడ పోమని కోర్టు కాడ పంపించారు. కోర్టు కాడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ పిండి కాడ వస్తలేరు మమ్మల్ని. అసలు ఏం జరుగుతుంది? డబ్బు ముఖ్యమా, మా మనిషి ముఖ్యమా? మాకు న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. అతనికి మాకు ఒప్ప చెప్పాలి. మాకు 3 పిల్లలు ఉన్నారు, మాకు ఒప్ప చెప్పాలి. మాకే న్యాయం వద్దు. పోలీసులు ఏమంటారు సార్? పోలీసులు ఏ చర్య తీసుకోవట్లేరు, ఏ యాక్షన్ లేదు సార్ ఇప్పుడు వరకు. ఇప్పుడు పాప ఆమె చనిపోయి శనివారం నైట్ చంపేశారు కదా, ఆదివారం మొత్తం లోపల మార్చురులో ఉన్నది. మాకు ఏమైనా న్యాయం జరిగిందా సార్? నిన్న మీడియా వాళ్ళు వచ్చారు, ఏమేమి చేశారు సార్? మాకు న్యాయం జరగాలి. పోలీసులు ఏ యాక్షన్ తీసుకోవట్లేరు. వాళ్ళు 4 ఉరిశిక్ష పడాలి, ఆస్తి మొత్తం పిల్లల మీద రాయాలి. మాది అదే న్యాయం జరగాలి సార్. మాకు జరిగేటట్టు మీరు చూడాలి అంతే. ఇప్పుడు 4 వాళ్ళు అత్త మామ భర్త మరిది 4 చంపే
చనిపోయినటువంటి వాతావరణం, ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 15 ఏళ్ళు అవుతుందని అంటున్నారు పెళ్లి అయ్యి. ఇక్కడ ఇంత వాళ్ళకి ఎందుకు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, ఎందుకు తనని ఇట్లాంటి పరిస్థితులకు తలెత్తింది అనుకోవచ్చు? వాళ్ళకు లవ్ మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో లవ్ అండ్ అరేంజ్ చేసుకున్నారు. గత కొన్ని రోజుల తర్వాత 3 లక్షలని ఒప్పుకున్నారు. ఇచ్చిన తర్వాత నాకు అదనపు కట్నం కావాలంటే అది పోను, మా అమ్మాయిని హింసిస్తున్నాను 1 ఎకరం రాసి ఇచ్చినాం. దాని తర్వాత చిన్నగా అట్నే చిన్నగా లొల్లిలు 10 సార్లు కూర్చున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో 10 సార్లు కూర్చున్నాం. సరే ఇవాళ మాట్లాడు రేపు మాట్లాడని ఎకరం రాసినాం. పైన ఇంకా చిల్లర ఆ డబ్బులు ఈ డబ్బులు రింగ్ అని ఆదని పిల్లలు పుట్టే తర్వాత ఒక బాబు లేడని బాబు కావాలని బాబు హింసించిండు. తర్వాత బాబు పుట్టిండు. 2 పాపల తర్వాత బాబు పుట్టిండు. అయినా చిన్న మొన్న ఇంత ముందు లాగానే చిన్న లొల్లులు అయినాయట. ఆ లొల్లులోనే ఇంట్లోనే వాళ్ళ మరిది వాళ్ళ అత్త వాళ్ళ మామ నలుగురు కలిసి కొట్టిరట. మరి ఎట్లా కొట్టిరో ఏందో, తర్వాత చనిపోయిన తర్వాత మందు తాగి చనిపోయింది అనే డ్రామా చేస్తున్నారు. ఏం లేదు సార్, మొత్తానికి మాకైతే ఇప్పుడు న్యాయం కావాలి. వాళ్ళకి ఎమ్మటే వితిన్ 2-3 డేస్లో ఉరిశిక్ష కావాలి. పిల్లలకు న్యాయం జరగాలి. అంతే సార్. మాకు సార్ దండం పెడతా, వాళ్ళ ఆస్తి మేము దుత్తలేం, వాళ్ళ ఆస్తి మేము తింటలేం. వాని అవసరం కూడా బాగా చిన్న పిల్లలు ఉన్నారు. మీడియా వాళ్ళని కానీ పోలీసు వాళ్ళని కానీ ఏ వాళ్ళకైనా వాళ్ళకి సాయం చేయండి. మేము కాదంటలేము, వాళ్ళ ఆస్తి మేము తింటలేం. వాళ్ళ అమ్మకు వాడు చంపిండు, దెబ్బలు అవ్వబడతాయి, అన్ని అవ్వబడతాయి. చంపిన దానికి అలాంటి దానికి కూడా సంతకం పెట్టని ఒప్పుకున్నారు సార్. సంతకం పెడతారు, రాసుకొని ఒప్పుకుంటలేడు. దొంగస్థలం కూడా జేసీబీ ఎత్తుకుపోతాడు, మిషన్ కూడా ఎత్తుకుపోతాడు. 2 సార్లు ఆపినాం. ఆపిలో కూడా మళ్ళీ ఇప్పుడు సంతకం చేయాలంటాడు. వానికి పోలీసు వాడు హత్యకారమా, కాకపోతే ఎమ్మెల్యే హత్యకారమా? 3 రోజులు అవుతుంది కదా, 3 రోజుల నుండి అంటే శుక్రవారం తర్వాత శనివారం అయిపోయింది, ఇప్పుడు ఆదివారం అంటున్నారు కదా. మరి ఇన్ని రోజుల నుంచి మరి అసలు పోలీసు వాళ్ళ నుంచి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి సలహా అందట్లేదా? ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేయలేదు ఇంకా. మరి ఎందుకు లేట్ అవుతుందని అనుకుంటున్నాయి అంత ప్రాసెస్? పోలీసు వారు న్యాయం చేస్తా అని చెప్తున్నారు. మేము కూడా వాళ్ళ నమ్మకంతోనే, పోలీసు వారి మీద నమ్మకంతోనే 2 రోజులు ఆగినాం. అయినా కూడా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది. ఇప్పటికీ మేము పోలీసు వారి మీద నమ్మకంతో ఆగుతాం. ఇంకో గంట అయినా ఆగుతాం. కానీ వాళ్ళ పిల్లల పేరు మీద అగ్రిమెంట్ అయితేనే పోస్ట్ మార్టం చేయాలి, లేకుంటే మేము ఎటువంటి దానికన్నా వెనకాడేది లేదని చెప్పి మేము మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆ చనిపోయినటువంటి ఆ మృదురాలి యొక్క పిల్లలు 3 ఉన్నారు. ఎవరైతే రామన్న ఉన్నారో ఆ రామన్న స్వప్నలకు 3 పిల్లలు, 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అలాగే సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు కోసం ఒక భరోసా కల్పించాలంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అయితే వీళ్ళు రాసుకొచ్చుకున్నారు. శాశ్వత భరణం ముట్టుదల అంగీకారం అండ్ హామీ పత్రం అన్నటువంటి దాని మీద తీసుకున్నారు. ఎందుకంటే వాళ్లకు మళ్ళీ తోడు నీడ ఎవరు ఉండరు. కంటికి రెప్పలా చూడాల్సినటువంటి కన్న తల్లి విగత జీవిగా మారింది. అలాగే కాపాడాల్సినటువంటి తండ్రి ప్రస్తుత పరిస్థితుల్లో కటకటాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ పిల్లల కోసం ఒక భరోసా కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే కూడా దానికి ఒప్పుకోకపోతున్నాడని కూడా ఇక్కడ స్థానిక కొమ్ముగూడెం వాసులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి ఒక భరోసా కల్పిస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తాము, లేకపోతే ఎన్ని రోజులైనా సరే ఆ శవం అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ధర్నా చేస్తామన్నటువంటి భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. పోలీసులు కొంత సహకారం చేస్తున్నారు, కానీ ఇప్పటికీ ఆ సహకారం సరిపోదు. ఇంకా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని రామన్నకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాట వినకపోవడంతో పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళ చదువులు, అలాగే 2 మహిళలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వారికి పెళ్లిళ్ళు చేయాలన్నా, చదువులు చెప్పాలన్నా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టతరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ₹1 కోటి వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమా, లేకపోతే ఆస్తులు వారి పేరు మీద రాయడమా అన్నది కూడా ఇక్కడ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఎన్ని రోజులైనా సరే పిల్లల్ని, తన కూతుర్ని, ఆడపిల్లలను స్వప్నను ఎలాగైతే చంపేశారో వాళ్ళను కూడా వదిలిపెట్టామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ 3 పిల్లల్ని చూసి వారికి న్యాయం చేయాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం వాసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ అండర్ బ్రిడ్జ్ రైల్వే దగ్గర రోడ్డు దిగ్బంధనం చేయడంతో వాహనాలని కూడా పోలీసులు దారి మళ్లించారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా ఉండడంతో వెనుక వచ్చేటువంటి వాహనాలు కూడా ఇక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక్కడ పోలీసులు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, మరి 15 రోజుల నుండి వీళ్ళు ప్రేమ వివాహం అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఈ గొడవలు, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారమ్మా? ఇట్లా 3 పిల్లలు సార్. నాకు 3 పిల్లలు అయితే వాళ్ళకు వాళ్ళ మొగడు, వాళ్ళ మామ, అత్త అందరు కలిసి సాగొట్టిర్రు.
చాగొట్టిరు సార్. చాగొడితే ఇవాళ నుంచి 3 రోజులు న్యాయం జరగాలంటే పోలీసులు మాట వింటలేరు, ఎవరు మాట వింటలేరు సార్. ఎవరు మాట వింటలేరు అయితే ఇప్పుడు ధర్నా చేద్దామని ఇక్కడికి వచ్చినాం సార్ మేము. ఏదేమైనప్పటికీ న్యాయం చేయాలనే ఒక డిమాండ్ మాత్రం ఉంటుంది. ఇప్పటి వరకు 3 రోజులైనా న్యాయం జరగకపోవడంతో తాము మాత్రం ఎంతో ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నాం, పిల్లలకు భరోసా లేదని చెప్పి వింటున్నారు. ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ ఒకరినొకరు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ పోలీసులు కూడా కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు మాట వినకుండా ఇక్కడ మోనోక్రోటోఫాస్ అలాగే ఆ పురుగుల మందు డబ్బాలు తీసుకొని కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఏదేమైనప్పటికీ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి రామన్న అలాగే స్వప్న దంపతులు కూడా ఇప్పటి వరకు కొంతకాలం సఖ్యతగా ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో అదనపు కట్నం కావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అదనపు కట్నం ఏమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలతోటి మాత్రం ఇక్కడ అదనపు కట్నం కాదు, ఎకరం రాసిచ్చినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది అంటున్నారు. అసలు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? మరి ముందర పోలీసులు న్యాయం చేస్తా అంటున్నారు కదా. పోలీసులు ఆధ్వర్యంలో అంతకులను దాచుకున్నారు. 2 రోజులు అవుతుంది, న్యాయం జరగట్లేదు. ఎప్పుడంటే ఇవాళ రేపు ఇంటికాడ నుండి మా అక్కని తీసుకొని వచ్చిళ్ళు, మార్చిని చేస్తా అన్నారు. పోస్ట్ మార్టం శిక్ష పడుతుంది అన్నారు. పోలీసులకు లంచం ఇచ్చిళ్ళు, 10 లక్షలు ఇచ్చిల్లట. మాకు న్యాయం జరగట్లేదు. మహిబాద్ పోలీసులు ఫెయిల్ అయ్యిళ్ళు. శవం 2 రోజుల నుండి మార్చురీలో ఉంది. ఇప్పుడు వరకు ఎటువంటి పోస్ట్ మార్టం కానీ ఏమీ కానీ చేయలేదు. నిందితుల్ని మొత్తాన్ని దాచిళ్ళు, న్యాయం చేయకుండా ఇప్పటివరకు దాచిల్లమ్మా. న్యాయం లేదు, ఏం లేదు. 2 రోజుల నుంచి చిన్న పిల్లలు కూడా చూడకుండా పోలీసులు ఇప్పటివరకు న్యాయం చేయకుండా ఉన్నారు. ఎటువంటి న్యాయం చేయట్లేదు. చిన్న సమస్యకు 3 రోజుల నుంచి పరిష్కారం చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం అంటే డైరెక్ట్ కనబడుతుంది. దీని ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏంటిది ఉన్నది అనేది తొందరగా పరిష్కారం చేయకపోతే ఇది పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. దీనికి ఎవరెవరు హస్తం ఉందో బయట పెట్టాలి. ఎస్పీ సార్ కూడా దీనికి ఇన్వాల్వ్ చేసుకుని తొందరగా పరిష్కారం చేసేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా న్యాయం జరగలేదు అంటున్నారు. ఇప్పటి వరకు తమకు ఒకవేళ పోలీసులు ఎంతో హెల్ప్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు వినడం లేదన్నటువంటి ఒక ఆలోచన మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 రోజులు అయినప్పటికీ కూడా ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిందితుని మాకు అప్పయ్యపాలన్నట్టుగా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 15 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నప్పుడు అడిగినప్పుడల్లా డబ్బులు కానీ ఏదైతే అది ఇచ్చాము, కానీ చివరికి మాత్రం చిన్నపిల్లలకు తండ్రిని తల్లి లేని విధంగా మార్చేశాడంటున్నారు. నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలి, లేకపోతే తన పేరు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ఇక్కడ పిల్లల పేరు మీద రాయాలన్నటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం జరిగేంత వరకు కూడా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టేంత వరకు కూడా పోస్ట్ మార్టం చేయనేమో, అలాగే పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నటువంటి నమ్మకం వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ ధర్నా విరమిస్తాము, అప్పటిదాకా ఇక్కడ బీఫించి కూర్చుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొమ్ముగూడెం వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నా పేరు నా బిడ్డే, దానికి 3 బిడ్డ, ఒక 5 బిడ్డలో కొడుకయ్యా. అయితే రాత్రి మొన్న నా ముంగిలాలు గెలవలే అన్నాడు. తెల్లందాకా అసలే మా పండినలే బాగా కొట్టిండు, బాగా తిట్టిండు. అయితే కూడా ఇటు బుర్ర వేసుకొని కిటికేసుకొని పడుకున్నది. మళ్ళా ఇప్పుడు 12ంటికి వచ్చినా కూడా నాకు ఏం చెప్పలే నా బిడ్డ. ఇంకా ఎటైనా చెప్తే మాత్రం బాగుండదు, తండ్రులు పోయి చెప్తా, నేను ఇట్లా తిట్టింది ఇంట్లోనే ఉండాలి, తండ్రులు అసలే చెప్పవద్దు, ఈ మాట ఏదైనా మాట అసలే చెప్పవద్దు, ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఎవరు చనిపోయినా ఇవ్వలేదు కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని నా బిడ్డకు సంతైస్తారట. నలుగురు సంతైస్తారట. అయితే నా బిడ్డ నాకు చెప్పింది అయ్యా. నా బిడ్డ ఒకటి ఇది మాట చెప్పింది. మళ్ళా రాత్రి మాత్రం 12ంటికి మాత్రం నాకు ఏమంటాడు అల్లుడు, ఇగో నీ బిడ్డ నాకు అంతతో సమాధానం, నేను 5 ఏళ్ళు నేను జైలుకు మాత్రం 5 సంవత్సరం మాత్రం జైలు పోయినా వెళ్తా కానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు అల్లుడు అంటే నేనేమన్నా అట్లా ఎందుకు అంటున్నావు అయ్యా, నా బిడ్డ ఇంట్లో కూర్చొని తింటా, పొద్దున కానీ ముందు కొట్టింది, ఎందుకు అట్లా తిట్టినావని నేను ఇదే మాట అని ఇప్పుడు దావుకున్నాయ్యా. అప్పుడు కానీ నేను ఏడుస్తున్నా. నా బిడ్డ మాత్రం ఇగో ఎట్లా చనిపోయిందంటే, ఇగో బుజ్జి బాణది బుజ్జి కిస్రా రావణ నవీన్ వీళ్ళు 4 కొట్టిరయ్యా. 4 కొట్టేసం చనిపోయారు. అయితే ముందు గెలవద్దయ్యా అట్లా నడిపెట్టిరు. అక్కడ మాకు ఎందుకు కొట్టిండు నా బిడ్డకు ఈ దినం నేను నిప్పు పెట్టి కాక శిక్ష చేయాలి. ఇగో నాకు శిక్ష అని ఉండు కానీ అది దానికి ఇక్కడ ఆర్దేవుడు నా బిడ్డ చచ్చిపోయిన వారు కూడా చచ్చిపోవాలి. ఇక్కడ ఇదే పరిస్థితి. నా బిడ్డ ఇంకా చచ్చిపోయిందా పేరు లింగ స్వప్న వాళ్ళ మా అక్క జరిగిపోయిన వాళ్ళ తమ్ముని
మాకు విషయం ఏంటిదంటే 11ంటికి తెలిసింది. మా బావ ఫోన్ చేసిండు. సరే ఏమో అని చెప్పేసి మేము పోయినాం. పోతే అక్కడ ఈ మన అరవింద్ హాస్పిటల్ పక్కన విజయశ్రీ హాస్పిటల్లో మళ్ళీ ఈ హాస్పిటల్ ఉంది కదా మన హజ్జురెడ్డి హాస్పిటల్, ఆడ తీసుకోపోయినా రెండు. అక్కడ తీసుకోపోతే బతకదని అంటే సరే చేయండి, మీరు చేయండి సార్, ప్రయత్నం చేయండి, ఒకవేళ బతకపోతే ఏం లేదు తీసుకోపోతాం అని చెప్పేసి అంటే దాన్ని అయితే తీసుకొచ్చినాం. అయితే ఏం జరిగింది అని చెప్పేసి అంటే మా కోడలు మేము అడిగితే ఇట్లా మావయ్య నైట్ 2 రోజుల నుంచి అమ్మ అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, నాన్న వస్తాడు గొడవ పెడతాడు, కొడతాడు, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ అత్తమ్మ వాళ్ళు అసలు కొడుకుంటారు నానమ్మ వాళ్ళు అని చెప్పేసి అంటాను. అయితే ఇది ఏంటిదంటే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు అయితే అక్కడ పెళ్ళి. 15 సంవత్సరాల నుంచి ఇదే వేధింపులు, ఇది ఆల్రెడీ మన శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నప్పుడు హయాంలో అప్పుడు మన క్యాంప్ ఆఫీస్లో కూడా పంచాయతీ చేయడం జరిగింది. అది పత్రం కూడా ఉన్నది, అది నోటీస్ పెట్టింది, అది పత్రం కూడా ఉన్నది. అది అయితే ఏదైనా సరే జరగడానికి ఏమైనా కనుక జరిగితే పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళు ఆయనలో తీసుకురావడం జరిగింది. అయితే మొన్న కూడా 2 రోజుల క్రితం అక్క ఏందక్క అని చెప్పేసి అంటే ఒకవేళ ఇబ్బంది పెడితే నువ్వు వచ్చి నేను చూసుకుంటా, నేను సాదుకుంటా అని చెప్పేసి అన్నా. ఎందుకు వచ్చినాయి గొడవలు? కట్నం గురించి అయితే ఇంకా కావాలి, ఇంకా మేము ఇది చైన్ మిషన్ తీసుకుంటాం, హార్వెస్టర్ తీసుకుంటాం అని చెప్పేసి తీసుకుంటాం. రామన్న, నవీన్, కిషన్, బుజ్జి, అత్త మావలు, మర్ది వాళ్ళ మా అక్క వాళ్ళ మామ, బుజ్జి వాళ్ళ అత్త, రామన్న వాళ్ళ భర్త, నవీన్ వాళ్ళ మర్ది, వీళ్ళు కొట్టి చంపి తీసుకురావడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.